హాయ్ అండి. ఈ రోజు వచ్చేసి మనం టపర్నా ఎల్లో బెల్స్ లో కోంపల్లిలో సో ఇక్కడ వచ్చేసి మనం షూ ర్యాక్ ఇచ్చాము. షూ ర్యాక్ లో మనం ఇక్కడ నార్మల్ సిట్ అవుట్ డ్రా లాగా ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే మనకి సేమ్ టీవీ యూనిట్ ఇక్కడ రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసి ఎంసీబీ బాక్స్ కి లాగా స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే ప్లెయిన్ మార్బుల్ షీట్ అండ్ టీ పట్టీస్ తో ఎలివేట్ చేయడం జరిగింది. కింద స్టోరేజ్ ఇది కూడా మనకి ఫుల్లీ మాడ్యులర్ వర్క్ అండి. ఏవైతే మనకి ఆర్చ్ ప్యానల్స్ అవి ఉన్నాయో అవి మాత్రమే మనము మాన్యువల్ గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ కూడా చేసాము. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ స్టోరేజ్ వస్తుందండి. అండ్ అట్లానే కర్టన్స్ కోసం ఇట్లాగా వుడెన్ ట్రాక్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ లోనే స్టోరేజ్ యూనిట్ లాగా ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 3 ట్యాండమ్స్ అనేది ఉంది. అండ్ 2 విక్కర్ బాస్కెట్ నార్మల్ చైన్ విక్కర్ బాస్కెట్స్ కాకుండా ఇట్లా ఓపెన్ విక్కర్ బాస్కెట్స్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి వుడెన్ ప్యాంట్రీ అండ్ లాఫ్ట్ మొత్తం కూడా యూ షేప్ లో కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ అట్లానే మనకి పూజా యూనిట్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో మనం పూజా యూనిట్ ఇచ్చాము. అండ్ అట్లానే ఆర్చ్ ప్యానల్ ఎంట్రన్స్ కి ఆర్చ్ ప్యానల్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సిట్అవుట్ అనేది చాలా పెద్దది వచ్చింది, ఎందుకంటే విండో స్పేసింగ్ ని బట్టి. అండ్ లాఫ్ట్స్ మనం కంటిన్యూ చేసాము. అండ్ అట్లానే వార్డ్రోబ్స్ కూడా మనం డ్యూయల్ షేడ్ అనేది ఇచ్చాము, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ బెడ్రూమ్ లో వచ్చేసి మనము నేచురల్ వైట్ లైటింగ్ అనేది యూస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్ లో మనకి వ్యానిటీ అనేది ప్రొవైడ్ చేసామండి, డిజైనింగ్ అనేది చేసాము. అండ్ అట్లానే ఆర్చ్ ప్యానల్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాము. దీనికి స్పాట్ లైట్స్ అనేవి 2 ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మొత్తం మాడ్యులర్ వర్కే కాబట్టి మొత్తం మనకి మాడ్యులర్ గా వర్క్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మనకి సిట్ అవుట్ లాగా వచ్చింది. అండ్ అట్లానే ఇక్కడ వర్క్ స్పేస్ అనేది ఎల్ షేప్ లో ఇలా కర్వ్డ్ ఎల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ కూడా మనం రన్ చేసాము. అండ్ ఇటువైపు చూసుకుంటే గనక మనకి వార్డ్రోబ్ స్టోరేజ్, లాఫ్ట్ స్టోరేజ్ అండ్ అట్లానే ఓవర్ హెడ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ మనకి సింగిల్ కాట్ బెడ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ వార్డ్రోబ్స్ చూసుకుంటే కూడా మనకి స్టోరేజ్ ఇట్లాగా లోపల ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో మనకి పూర్తిగా గ్రానైట్ వర్క్ అండ్ గ్లాస్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది, చూసి